తాజా సమాచారాన్ని చూస్తున్నాం. సచివాలయంలో హైదరాబాద్ సహా వరద ప్రాంతాల్లో పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, అక్కడ తాజా సమాచారం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా గత 3-4 రోజులుగా విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రహదారులు దెబ్బతిన్న నేపథ్యంతో పాటు పంట నష్టం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత సమీక్ష నిర్వహించారు. నేను రాత్రి ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా మంత్రులతో ఉన్నతాధికారులతో మాట్లాడి కొన్ని సూచనలు చేశారు. ఇవాళ సంబంధిత శాఖల మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తో పాటు నగర మంత్రులు పద్మారావు తలసాని, నాయన నరసింహారెడ్డితో పాటు ఉన్నతాధికారులు డీజీపీ సిఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎక్కడెక్కడ నష్టం జరిగింది, ఎలాంటి నష్టం జరిగిందన్న అంశాలపై కూడా అంచనా వేశారు. ప్రజా జీవితానికి లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయిన కారణంగా ప్రజా జీవితానికి ఆటంకం కలిగిన ఘటనలు, అందుకు సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన సహాయక చర్యలను సమీక్షించడంతో పాటు అవసరమైన మేరకు దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు ఈ వర్షాల కారణంగా జరిగిన నష్టానికి సంబంధించి అంచనా వేయాలని ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అందుకు అనుగుణంగా సీఎస్ జిల్లాల కలెక్టర్లను నష్టానికి సంబంధించిన నివేదిక ఏమని ఇప్పటికే పంట నష్టానికి సంబంధించి దాదాపుగా చాలా చోట్ల చేతి కన్నా పంట నష్టపోయింది. వర్షాల కారణంగా ఈ పంట నష్టానికి సంబంధించి కూడా ఇప్పటికీ అంచనాలు తయారు చేయాలని సిఎస్ కలెక్టర్లు సూచించిన నేపథ్యంలో పంట నష్టానికి సంబంధించి కూడా ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఏ పంటలు ఏ జిల్లాలో ఏ మేరకు దెబ్బతిన్నాయన్న విషయమే ఈ సమావేశంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 26వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆ సమావేశానికి పూర్తి స్థాయి నష్టం అంచనాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే అందరినీ ఆదేశించారు. వీటన్నిటి నేపథ్యంలోనే ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విచారించారు. ధన్యవాదాలు రఘువర్ధన్.